హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో తొలి ఏకాదశికి ముందు అందరి ఇంట్లో గ్యారెలు చేసుకుంటారు కదా. నేను కూడా 1 కేజీ గ్యారెలు చేశాను. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. 4 గ్లాసుల బియ్యం పిండిని మొదటగా జల్లించుకోవాలి. అంటే 1 కేజీ అవుతుంది. ఈ 4 గ్లాసుల బియ్యం పిండికి నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఫస్ట్ ఇది పాత కారపొడి. కొత్తది వేసుకుంటే కొంచెం 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకున్నాను. తర్వాత పల్లీలను ముందుగానే వేయించి చల్లారబెట్టుకోవాలి. ఇలా నలగొట్టుకోవాలి. తర్వాత చాటలో వేసుకొని అంత పొట్టంతా చెరుక్కొని ఇలా వేసుకోవాలి. నీట్గా చేసుకోవాలి. పొట్టునంతా ఇలా నేను చూపించిన విధంగా తీసుకొని మధ్యలోకి నలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా నీట్గా 3/4 కప్పు అయినాయి ఈ పల్లీలు. తర్వాత 3/4 కప్పు నువ్వులు కూడా వేసుకున్నాను. ఇందులోనే ఒక మిక్సీ జార్లో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక వెల్లుల్లి గడ్డను పాయలు ఒలిచి తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని ఈ ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత ఇందులోనే కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ అంతా కలుపుకున్న తర్వాత రుచికి సరిపోయిందా ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేస్తే కొంచెం తక్కువగా అనిపించి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. అంటే 4 గ్లాసుల బియ్యం పిండికి 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. పాత కారం కాబట్టి నేను 4 వేసుకున్నాను. కొత్తది ఎర్రగా ఉంటే, కారంగా ఉంటే మీరు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 3 గ్లాసుల నీళ్లను నేను వేడి చేసుకున్నాను. ఇందులో వేడి నీళ్ళే వేసుకోవాలి, గారెలు మంచిగా వస్తాయి. 3 గ్లాసుల నీళ్ళు నాకు 4 గ్లాసుల పిండికి 3 గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కూడా ఉప్పు సరి చేసుకోవచ్చు. నేను ఉప్పు సరి చూసాను. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పిండిని కలుపుకోవాలి. ఎక్కువ మళ్ళీ వాటర్ ఏం నేను వేయలేదు. అంతే వాటర్తో నేను మెత్తగా కలుపుకున్నాను. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. కాసేపు బాగా గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళు వేసి మెత్తగా చేయొద్దు, గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు అలా పిండిని కలుపుకున్న తర్వాత నేను పూరి ప్రెస్లో ఇలా నేను చూపించిన విధంగా ఇలా గారెప్పలు అయితే చేసుకోండి. ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక క్లాత్లో వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా అన్ని కొన్ని గారెప్పలు చేసుకుంటూ కాల్చుకోండి. లేదా ఇద్దరు ఉంటే ఒకరు చేస్తే ఇంకొకరు కాల్చుకోవచ్చు. చూడండి, ఇలా ఈజీగా మీరు 2 కవర్ల పైన ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసి వేసుకోండి. నేను సగం పిండిని అయితే ఒకసారి అన్ని గారెలు చేసి పెట్టుకున్నాను. పిండికి మూత పెట్టుకోవాలి, లేకుంటే పిండి ఆరిపోతుంది. ముద్దలు కూడా చిన్న చిన్న ముద్దల్లాగా ముందుగానే చేసి పెట్టుకుంటే బాగా వస్తాయి. తొందరగా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ మూత అయితే పెట్టుకోవాలి, పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నేను సగం పిండిని చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు కొన్ని అప్పాలు తీసుకుంటూ ఇలా వేయించుకోవాలి. నేను 6 వేశాను. చిన్నగా ఉంటే మూకుడు చిన్నగా ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత కాసేపు కదపకూడదు. పైన బుడగలు రావడం తగ్గు అవుతుంది కదా, అప్పుడు మాత్రమే స్పూన్తో అటు ఇటు కదిలియాలి. 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు పైన అనేటివి కాలిపోయాయి. ఇలా పూర్తిగా కాలేంత వరకు కూడా మనము అటు ఇటు కదుపుకుంటూ మంచిగా గోలించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత గారెప్పలను తీసుకొని ఒక జాలి గిన్నెలో కానీ ఇందులో ఇలాంటి జాలి దాంట్లో వేసుకొని నూనె పోయేంత వరకు పక్కన పెట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గారెప్పలు రెడీ అయిపోతాయి. మీరు కూడా నేను చూపించిన విధంగా చేయండి. క్రిస్పీగా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.